హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్న ఈ డ్రెస్సు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అండి. ఒక శారీని మొత్తాన్ని కూడా యూజ్ చేసేసి ఈ డ్రెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. బ్లౌజ్ ఒకటే తీసేసాను, కొంగును కూడా యూజ్ చేశానండి. కొంగునైతే హ్యాండ్కి అయితే యూజ్ చేశాను. సో దీనికోసం ఇప్పుడు మనం ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు. సో తప్పకుండా ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూశారు అంటే ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, క్లాత్ నేను కొంగు బ్లౌజ్ అయితే తీసి పక్కన పెట్టేశాను. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది బ్లాక్. సో కొంగు అయితే డిజైన్ వచ్చింది. రెండింటినీ కూడా కట్ చేసి మిగిలిన శారీ మొత్తాన్ని ఇలాగా ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటున్నానండి. ఒకసారి చూడండి, నేను 4 మడతలు వేసుకొని చెక్ చేస్తున్నాను. నాకు 4.5 మీటర్ దాకా వచ్చేసింది. సో ఇప్పుడు నేను క్రేప్ లైనింగ్ని అయితే కింద లెహంగా కోసం వాడుతున్నాను. పైన అయితే కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నానండి బాడీ పార్ట్ కోసము. సో అందుకనేసి క్లాత్ చూడండి, ఒక 70 పాయింట్స్ అలా తీసుకున్నాను నేను. దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఇప్పుడు పొడవు ఎంత ఉంది, పొడవు వెడల్పుని ఒకసారి చెక్ చేసుకొని క్రాస్గా ఉంది కదా, ఈ పీస్ని అంతా స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఉన్న పీస్ని అంతా కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రాలు షింక్ చేయడం వల్ల క్రాస్ ఎక్కువ ఉంది. సో అందుకనేసి మొత్తాన్ని కూడా ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఓపెన్స్ అనేటివి మనకి ఎదురుగా ఉండాలి. ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా క్లాత్ని 4 మడతలు వేసుకోండి. ఫోల్డింగ్స్ కూడా అన్నీ కూడా మన వైపుకు ఉంటాయి, ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్. నాకు మొత్తం లెంత్ 52 ఇంచీలు కావాలండి, అంటే బాడీ పైన షోల్డర్ నుంచి కింద వరకు. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఫస్ట్ మనము బాడీ పార్ట్ని కట్ చేస్తాం కదా, బాడీ పార్ట్ అయితే నాకు 13 ఇంచీలు కావాలి. ఖర్చుల కోసం కలిపి 14 ఇంచీలకి అయితే ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి, నడుము కొలత అయితే నాకు 32 అండి. దాంట్లో 4 భాగాలు చేస్తే మనకి 8 ఇంచీలు వస్తుంది. బ్యాక్ టక్కు కోసం 1 ఇంచి, ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే 2 ఇంచీలు మార్కింగ్ వేసుకున్నాను. నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచీలకి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. అదే 5.5 ఇంచీలు కిందకు కూడా మార్కింగ్ వేసుకొని చంక డౌన్ అయితే నేను 6 ఇంచీలకి మార్కింగ్ చేసుకొని ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని స్కేల్ సహాయంతో ఇలా కలిపేస్తున్నానండి. చంక రౌండ్ తీసే కోసము 1.5 ఇంచుకి అయితే తీసుకొని ఇలాగా రౌండ్గా ఒక మార్కింగ్ని అయితే వేసుకున్నాను. చెస్ట్ కొలత వచ్చేసి నాకు చెస్ట్ లూజ్ వచ్చి 36 ఇంచీలు కావాలండి. దాంట్లో 4వ భాగం 9 ఇంచీలకు మార్కింగ్ వేశాను. ఎక్స్ట్రా కుట్ల కోసము 2 ఇంచీలు మార్కింగ్ చేసి ఈ విధంగా స్కేల్తో అయితే మార్కింగ్ వేసేసుకున్నాను. దీన్ని నేను ప్రిన్స్ కట్లో ఏం కుట్టలేదండి, అందుకే 2 పార్ట్లు ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నెక్ షోల్డర్ కోసం అయితే 3 ఇంచీలు పెట్టుకొని, నెక్ కోసం అయితే 2.5 ఇంచీలు పెట్టుకొని ఈ విధంగా 6 ఇంచెస్కి అయితే డౌన్ చేసి ఇలాగా మార్కింగ్ వేసుకున్నాక నేను స్టార్ నెక్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. అందుకే కింద నుంచి సైడ్కి 3 ఇంచీలకి ఇలా మార్కింగ్ వేశాను. తర్వాత పైనకి ఇలా గీసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనకు స్టార్ నెక్ అనేది వచ్చేస్తుంది. కానీ మనము నెక్కులు అయితే ఇప్పుడే కట్ చేయాల్సిన అవసరం ఉండదండి, జస్ట్ మార్కింగ్ వరకు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు 2 కూడా ఉన్నాయి కదా. సో అందుకనేసి సపరేట్ చేసిన తర్వాత అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదా, మనం తీసుకున్న ఫుల్ నడుము కొలతలో నుంచి సగానికి మార్కింగ్ వేసి ఇలా పైకి 4 ఇంచీలకి మార్కింగ్ వేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో 2 కూడా టక్స్ వేయడానికి అయితే సరిపోతుంది. నేను మార్కింగ్ గీసిందండి ఫ్రంట్ పార్టు. సో ఫ్రంట్ పార్ట్లో మనం చంక లోతు తీసుకుంటాం కదా, 1/2 ఇంచీకి అయితే నేను చంక లోతు అనేది తీసుకుంటున్నానండి. ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్ అని నేను రాసుకున్నానండి, ఎఫ్ అని ఫ్రంట్ పార్ట్ అనేసి. చూడండి, ఎందుకంటే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు 2 కూడా మనం ఒకేసారి కటింగ్ చేస్తున్నాం కదా. సో దానికోసం మనం ఏం చేయాలంటే నెక్కులు చంక లోతుని కట్ చేయకూడదండి, మనము మిగిలిన పార్ట్ వరకు మాత్రమే కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనము ఈ షేప్ తీసాం కదా, అది కట్ చేయకూడదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మాత్రమే తీసుకుంటాం కాబట్టి. బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసిన తర్వాత తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు చంక లోతు అనేది తీసుకుంటున్నాను. అదేవిధంగా నెక్కులు కూడా ఇప్పుడు మనము కావాల్సింటే కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి. చూడండి, నేను నెక్కును కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫ్రంట్ వేరే నెక్కు బ్యాక్ వేరే నెక్కు అది పెట్టుకుంటాం కాబట్టి సపరేట్గా అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. బ్యాక్ నెక్ కూడా నేను ఒక 6.5 ఇంచెస్, ఒక 1/2 ఇంచి పెంచేసి ఇలాగా
రౌండ్ నెక్నైతే మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఫ్రంట్ అయితే స్టార్ నెక్ కదా, బ్యాక్ని అయితే ఇలా రౌండ్ నెక్ పెట్టేసి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. మనకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఫ్రంట్ బ్యాక్ అని ఇలా రాసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టిప్ అనేది ఇక్కడ ఉంది కదా, మనం బ్యాక్ టక్స్ ఇస్తాం కదా, సో ఇక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి కంపల్సరీగా ఒక 1/2 ఇంచీకి అనేది పైకి ఇలా స్కేల్తో మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాము అంటే కనుక ముందర పైకి సైడ్లు కిందికి లేకుండా మనకు లాంగ్ ఫ్రాక్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఖచ్చితంగా ఈ టిప్ అనేది కంపల్సరీగా లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దీంట్లో నుంచి మనమైతే ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని, చూస్తున్నారు కదా, ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని బాడీ పార్ట్ కోసం అయితే ఫస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, సో నాకు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా దీంట్లోనే వచ్చేస్తాయన్నమాట. ఇలా మిడిల్లే కట్ చేసుకుంటే రెండు కూడా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది. సో దీన్ని ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలండి. అంటే ఫ్రాక్ పార్ట్ వస్తుంది కదా, సో అది అనేది కటింగ్ చేసుకోవడానికి మిగిలింది కదా క్లాత్ను మొత్తాన్ని, అంటే దాదాపు మనకు 4 మీటర్స్ దాకా ఉంటుందండి. ఈ 4 మీటర్స్ని చూడండి వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా ఫస్ట్ అయితే ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఇలా నీట్గా మడత పెట్టేసుకొని ఫోల్డింగ్స్ అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. చూడండి, నీట్గా మడత పెట్టేసుకొని ఫోల్డింగ్స్ ఇవి ఎక్కువ జారుతుందండి, చాలా సాఫ్ట్గా ఉంది కదా క్లాత్. సో అందుకనేసి కావాల్సి వస్తే మనం గుండు పిన్నులను కూడా పెట్టేసుకోవచ్చు. సో నేను కూడా అదేవిధంగా ఫస్ట్ 4 మడతల మీద అయితే ఫోల్డింగ్ని అయితే చూడండి, మడతలు అయితే మన వైపుకు ఉండాలండి. మిగిలిన 3 వైపుకి కూడా ఓపెన్సే ఉంటాయన్నమాట. అంటే మనకు రైట్ సైడు లెఫ్ట్ సైడు మనకి ఎదురుగా 3 వైపులు కూడా ఓపెన్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది మాత్రం మనం ఎటువైపు అయితే కూర్చున్నామో అటువైపు ఫోల్డింగ్ వచ్చేటట్టు పెట్టుకొని, సో మిగిలిన 3 వైపులు కూడా ఓపెన్స్ వచ్చేలాగా ఇలా పెట్టుకున్న తర్వాత అంత నీట్గా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కదా, సో మనకు ఇలాగా మడతలన్నీ పెట్టేసుకొని గుండు పిన్నులు పెట్టుకున్న తర్వాత చూడండి, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆ మూలవర మనం ఇందాక తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని, సో దాన్ని పెట్టేసి 1 ఇంచు తక్కువ వచ్చేలాగా, ఎందుకంటే మనం బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదండి, సో వచ్చేలాగా ఆ మూలలో పెట్టేసుకొని, నేను చూడండి టేప్తో చూపిస్తున్నాను కదా, ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలండి. మార్కింగ్ వేసుకొని ఇలాగా సరిపోయిందా లేదా నడుము కొలత మొత్తం కూడా చెక్ చేసుకొని ఖర్చులతో కలిపియండి మనకు. సో మొత్తం కూడా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం మనకు 38 ఇంచీలు అలా రావాలండి ఖర్చులతో కలిపి. సో అలా వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇది బాగా గమనించండి, ఫోల్డింగ్ ఉన్న వైపున అనమాట, అంటే మనకు ఎడమ చేతి పక్కన పైన వైపున, ఎడమ చేతి పక్కన పై వైపున ఇలాగ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు ఫ్రాక్ లెంత్ ఎంత కావాలి చెక్ చేసుకొని ఇలాగా మార్కింగ్ వేసుకోవాలండి. మొత్తం 52 కదా మనకు, దాంట్లో నుంచి బాడీ పార్ట్కి అయితే 13 ఇంచీలు తీసుకున్నాం కదండి, మిగిలిన 39 ఇంచీలని మనం ఇట్లా ఫ్రాక్ పార్ట్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను 39 ఇంచీలకైతే ఇలాగా మార్కింగ్ వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఇలాగా పైన టేప్ని జరుపుకుంటూ కింద కూడా మనము టేప్ అనేది జరుపుకుంటూ సో ఇలాగా మార్కింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకొకరి హెల్ప్ ఉంటే కనుక కొంచెం ఈజీగా ఉంటుంది. సో నా దగ్గర టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇంకా రాలేదు, అందుకనేసి నేను ఒకదాన్నే ఇలాగా వాళ్ళు వచ్చేలోపే కటింగ్ చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను. అంతలోపలే వచ్చిందండి ఆమె, సరేలేని నేను పట్టుకుంటానండి. సో ఇప్పుడు పైన పట్టుకొని ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకుంటున్నాము తన హెల్ప్ తీసుకొని. ఇలాగా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కదా ఇది, సో క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ అందులో జారిపోతుంది కాబట్టి ఇలాగా ఇద్దరు తను హెల్ప్ తీసుకొని పైన కొంచెం జరుపుకుంటూ కింద ఇలాగ సర్కిల్ లాగా వచ్చేలాగా జరుపుకుంటూ ఇలాగ వేసుకోవాలండి. మనకి లెంత్ ఎక్కువ అయితే కనుక పీసులు పడతాయి, సో లెంత్ తక్కువ అయితే మనకు సరిపోతుందన్నమాట. నాకైతే సరిపోయిందండి, పీసెస్ ఏం పడవు. కొంచెం ఇటువైపు తక్కువ వస్తే ఇటువైపు ఏమన్నా కొద్దిగా పడతాయి కానీ, సో అన్ని వైపులా పడేటట్టయితే ఏం పీసెస్ అయితే పడవండి, సరిపోతుంది పొడవు అనేది. సో ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసిన వెంబడి చూడండి పైన నడుము పార్ట్ని అయితే ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కింద మనం గోల్ కోసం తీసుకున్నాం కదా ఫ్రాకు, ఇది అయితే మొత్తాన్ని కూడా ఇప్పుడు నీట్గా సర్దుకొని గుండు పిన్నులు కూడా పెట్టేసుకున్నానండి నేను 3 వైపులా జరగకుండా. సో అలా పెట్టుకున్నాక ఇలాగైతే కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాము అంటే కనుక మనకు గోల్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుందండి, ఫుల్ సర్కిల్ కాబట్టి ఇది. ఇప్పుడు మనకు ఇది 4 భాగాల మీద ఉంది కదా, సో ఓపెన్ చేస్తే మనకు
చూడండి నాకు ఈ 2 వైపులా మూలల్లో కొంచెం అనేది పీస్ పడుతుందండి, ఒక 3 ఇంచీలు అలాగా. సో మళ్ళీ నేను కుట్టేటప్పుడు అయితే పీస్ అనేది కట్టుకుంటాను. సో ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయిపోయింది, ఈ కింద ఫ్రాక్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ అయితే ఫుల్ హ్యాండ్స్ అండి, మీరు ఏ మోడల్లో కావాల్సి వస్తే ఆ మోడల్లో హ్యాండ్స్ అనేటివి కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ హ్యాండ్స్ పెట్టుతున్నాను. సో ఇది ఎందుకో వీడియో కొంచెం బ్లర్ వచ్చిందండి, అంత క్లారిటీగా అయితే లేదు. నేను ఇది కొంగు పార్ట్ మిగిలింది కదా, ఈ కొంగు పార్ట్లో నుంచి ఈ హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను. నేను పూర్తిగా కింద వరకు వచ్చేలాగా పెట్టేసి హ్యాండ్స్ని అయితే ఇలాగా మొత్తాన్ని కూడా యూజ్ చేసి, కొంగు మొత్తాన్ని యూజ్ చేసి హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. ఇది వీడియో ఎందుకో కొంచెం బ్లర్గా ఉంది. సో అందుకనేసి నేను కొలతలు అనేటివి కనపడవు కాబట్టి సరిగా చూపించలేదండి. సో ఇదండి మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి ఇంకా వీడియోస్ చేయాలి అని. సో కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయండి. సో ఇదండి, కొత్త వారు కూడా మన మెథడ్లో ఒకసారి కట్ చేసుకున్నారు అంటే కనుక మీ డ్రెస్ని మీరే ఇంట్లో ఈజీగా కట్ చేసుకోవచ్చండి. కొత్త వాళ్ళు ట్రై చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న ఒక ఓల్డ్ శారీని తీసుకొని మీరు ట్రై చేసి మీ పిల్లలకు కానీ మీకు కానీ ట్రై చేశారు అంటే, ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉంటే చాలండి, ఈజీగా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. సో ఇలాగా హ్యాండ్ అయితే నేను ఫుల్ హ్యాండ్ వచ్చేలాగా ఇలాగా కటింగ్స్ అయితే వేసుకుంటున్నానండి. వీడియో సరిగా కనిపించలేదనేసి నేను కొలతలు అనేది మీకు చెప్పడం లేదు. సో నేను ఇలాగా అందాజుగానే ఫుల్ హ్యాండ్స్ వచ్చేలాగా ఇలా మా పాపకి 26 ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకొని ఫుల్ హ్యాండ్స్ని అయితే ఇలా కటింగ్ చేసుకున్నాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.